దేవుని ఉద్దేశ్యములన్నీ ఆయన వలన సఫలమైనవి. దేవుడు ఉద్దేశ్యము ఏ విధంగా మానవ జాతిని రక్షించాలో, ఏ విధంగా ఈ సృష్టిని కాపాడాలో ఆయన ఉద్దేశించి కుమారుడుగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆ కుమారుడు తండ్రి అయిన దేవునికి విధేయత చూయించి ఆయన చిత్త ప్రకారం ఆయన పనులన్నీ ఒక శరీరధారిగా చేసి ఉన్నాడు. కాబట్టి ఆయనకు తీర్పు తీర్చే అధికారం ఇచ్చాడండి. ఆ తీర్పు అనేది న్యాయమైనదే అని యేసు ప్రభు వారు సాక్ష్యం ఇచ్చినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ధవళ సింహాసనం నందు తీర్పు జరుగుతుంది. ఆ తీర్పు న్యాయమైనది. మంచివారు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతారు. దైవ చిత్తంలో బ్రతికిన వారు, రక్షించబడిన వారు నిత్య జీవంలోకి వెళ్తారు. చెడ్డవారు, యేసు ప్రభువాన్ని అంగీకరించినటువంటి వారు, చెడ్డగా బ్రతికినటువంటి వారు, ఈ లోకంలో దైవ చిత్తం కాకుండా వ్యతిరేకంగా బ్రతికిన వారు నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతారు. ఆయన తీర్పు న్యాయమైనదండి. ఆయన తీర్పు